ఇదిగో ఒక్కసారన్నా చల్లారినాకన్నదేను మీ దగ్గర. ఓకేనా? కొన్ని గుత్తంకాయలు కానీ వేసుకున్నాను. ఎట్టగైనా వంకాయ కూరే కూర ఎలా చేసుకున్నా బాగుంటుంది కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దుంప ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో చేశాను. హాయ్ అండి అందరికీ. వంకాయ, టమాటా, బంగాళదుంప కూర చేయబోతున్నాను. చూసేద్దామా? తాలింపు గింజలు వేసేస్తున్నాను. తరువాత చూడండి, తాలింపు గింజలు వేగిపోయాయి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తాలింపు గింజల్లో వేగాక తొక్కేసాను అన్నమాట, పచ్చాక అంతే. ఇంకోండి వంకాయలు వేసేస్తాను. ఇవి గుత్తి వంకాయలు అండి, మా చెల్లి దగ్గర తెచ్చుకున్నాను అన్నాక అవి. కొంచెం ప్లేట్ అయ్యేసరికి చూసారా వంకాయలు ఎలా నల్లగా అయ్యాయో. అయినా బాగుంటుందండి. తరువాత దుంపలు 2 దుంపలు కట్ చేసుకున్నాను. ఇది కొంచెం సరే కొంచెం ఉప్పు వేస్తున్నాను. అది తరువాత పసుపు. ఇంతే అండి, మగ్గిపోయింది. దీని మీద మూత పెట్టేసుకొని చూడండి ఎలా మగ్గిపోయాయో చూద్దాము. చూసారా, మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి అంతే. చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 టమాటాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఈ మగ్గాక ఇంకప్పుడు కారం వేసుకోవచ్చు. చూడండి టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. తరువాత ఇప్పుడు కారం వేసుకోవాలి, సరిపోయిద్దండి. చూడండి కొంచెం వేడి తగిలితే చాలు, కారం పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇదిగోండి చింతపులుసు 2 స్పూన్లు చాలు. ఇది కొంచెం మగ్గాక ఇక కొంచెం వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవడమే. మగ్గిపోయింది కదా, కొంచెం చింతపులుసు పోసాను కదా, మగ్గిపోయింది. ఇదిగోండి గ్లాస్ వాటర్. నేను చక్కగా ఉడికిపోయిద్ది, మామూలుగా ఉండదు. కొంచెం పులుసుగా ఉంటే ఇష్టం అండి మాకు. ఎగరేసుకోవచ్చు,
కొంతమంది నా స్టైల్లో చేశాను. ఓకేనా? అది కూర చూసారా, ఇలా ఉండాలండి మాకు. కూర చూపి, అదే చూసారా? ఓకే.